సో ఇప్పుడు కేబినెట్ మినిట్స్ బయటికి వస్తే అసలు తప్పిదం చేసింది ఎవరు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నది ఎవరు, కేబినెట్ లో చర్చించలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు అనేది కంప్లీట్ గా ప్రజల ముందుకు వచ్చేస్తుంది రేపటి రోజున కమిటీ రిపోర్ట్ ఇచ్చిన రోజున. సో ఇదంతా కూడా ఏదో అధికారుల స్థాయిలో కానీ అక్కడిక్కడ అవినీతి చిన్నగా కామన్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. మేబీ అది జరిగి ఉండొచ్చు. కానీ కంప్లీట్ కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు ఏదైతే పక్కకు పెట్టి గత 2 యాసంగి పంట కాలాల్లో వేలాది ఎకరాల పంటలు ఎండబెట్టింది అయితే వాస్తవం. కేవలం ఈ రాజకీయ దురుద్దేశంతో చేసినట్టుగా అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ కూడా పదే అదే విషయం చెప్పిండు. దానికి రిపేర్లు చేసి ఏదైతే 2-3 పిల్లర్లు దెబ్బతిన్నాయో వాటిని రిపేర్ చేసి నీళ్లు ఇస్తే అంత క్లియర్ ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. కేవలం ఈ రాజకీయ దురుద్దేశంతో అవన్నీ కూడా దాన్ని అట్లనే పడావ పెట్టి నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఈటల రాజేందర్ కూడా చెప్పిండు. ఉత్తర తెలంగాణకు దాంతో ఎంత న్యాయం జరిగింది, ఎట్లా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితులు ఏ రకంగా మారిపోయినాయని చెప్పి కూడా ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది మేడిగడ్డ దగ్గర నిర్మాణం అనేది 100% పర్ఫెక్ట్. ఎక్కడైతే తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు చెప్తా ఉన్నారో అక్కడ కరెక్ట్ కాదు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ వ్యవస్థ అంతా కూడా ఇది పర్ఫెక్ట్ నిర్మాణం, దీని ద్వారానే ఎక్కువ నీరు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అందరు అంగీకరిస్తా ఉన్నారు, ఎక్సెప్ట్ కాంగ్రెస్ నాయకులు. ఈటల రాజేందర్ కాకుండా మిగతా బీజేపీ నాయకులు కూడా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు రాబోతాయి. కేబినెట్ మీటింగ్ మినిట్స్ బయటకు వస్తే అంతా తేటతెల్లం అయిపోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు ప్లస్ ఈ కేబినెట్ మినిట్స్ ని మాత్రం ఇప్పటి వరకు బయటకు ఇవ్వట్లేదు. ఒక్కసారి కాదు, 3వ సారి ఇది లేఖ రాయడం. 3వ సారి లేఖ రాసిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో దురుద్దేశం ఉంది. కావాల్సుకుని ప్రభుత్వం ఏదో దాయడానికి ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు కేబినెట్ లో చర్చించడమని, కానీ ప్రభుత్వం మాత్రం కేబినెట్ మినిట్స్ దాచిపెడతా ఉన్నది. అంటే ఈ రెండింటిని బట్టి చూస్తే ఏదో ఉన్నది ఇందులో, కావాల్సుకుని చేస్తున్నట్టుగా దీని మీద కలుగుతా ఉన్నది. కావాలని అంటే కేవలం పొలిటికల్ గెయిన్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పడావ పెట్టి వేల ఎకరాల పంటలు ఎండబెట్టిరనేది మాత్రం వీటన్నిటి ద్వారా మరోసారి స్పష్టమైతా ఉన్నది.